హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ని మీరు ఇప్పుడు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇట్స్ మీ సంగవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ ఇషాన్ మామ్. ఇవాళ వీడియోలో మనం ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే చాలా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నాలాంటి న్యూలీ మామ్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ లైక్ హార్లిక్స్, బూస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ బేబీస్కి ఫీడ్ చేయడం సేఫా కాదా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు నేను బేబీస్కి ప్రిజర్వేటివ్ ఫ్రీ ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గో ఇంటు ద ప్రాసెస్. ఇక్కడ మీకు చూపిస్తున్న డ్రై నట్స్ అని నేను ఫ్యామిలీ బ్రాండ్ నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేశాను. ఈ సీడ్స్ మొత్తం ఈచ్ ప్యాకెట్ 200 గ్రామ్స్ అయితే ఉన్నాయి. నాకు అరౌండ్ 350 రూపీస్ అయితే కాస్ట్ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మనం పెట్టే ప్రైస్కి చాలా వర్తి అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్లోనే క్యాష్యూస్ అండ్ వాల్నట్స్ కూడా ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా వర్తి అని చెప్పొచ్చు. ఇక్కడ నేను ప్రోటీన్ పౌడర్ కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క డ్రై నట్స్ని సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. వాల్నట్స్, బాదాం, క్యాష్యూ, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్. మనకి ఎంత క్వాంటిటీ పౌడర్ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ని బేస్ చేసుకొని ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి బాదం వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. సో బాదం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది రోస్ట్ అవ్వడానికి. బాదం కంప్లీట్గా రోస్ట్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి అందులోకి క్యాష్యూస్, అలాగే వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ కంప్లీట్గా రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ రోస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది. ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే సీడ్స్ అనేవి కంప్లీట్గా మాడిపోతాయి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ రోస్ట్ అవ్వడానికి. సో నిదానంగా రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్గా రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేయండి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ప్రోటీన్ పౌడర్ స్వీట్నెస్ కోసం కలకండ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎండు ఖర్జూర పౌడర్ కూడా యూస్ చేయవచ్చు. సో నేను బేబీ బాడీ హీట్ అవ్వకుండా ఇలా కలకండ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న కలకండాని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్లో వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ప్రోటీన్ పౌడర్ మొత్తం 1 kg అయితే వచ్చింది. ఈ కంప్లీట్ పౌడర్ని ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళకి ఇంతే వీడియో. బై బాయ్.